హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఎంత పనైనా చేసేస్తాం కానీ వంట విషయానికొస్తే మాత్రం ఏం కూర వండాలా అని తలప్రాణం తొక్కొస్తుంది. సర్లే అని ఏదైనా వండితే ఈ కూర వండావా, వేరే కూర వండొచ్చుగా అంటారు. అలాగని వండే ముందే ఏ కూర వండాలి అని అడిగితే ఏదో ఒకటి మీకు నచ్చింది వండండి అంటారు. ఏదైనా సరే పిల్లలకి నచ్చినవి ఆయనకి నచ్చవు, ఆయనకి నచ్చినవి పిల్లలకి నచ్చవు. సర్లే అప్పుడెప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి తీసుకున్న క్యాబేజీలో సగం ముక్క మాత్రమే మిగిలింది. ఫ్రై చేద్దామంటే అది ఎటూ సరిపోదు. అలాగని పప్పు క్యాబేజీ వండుదామంటే పప్పు మొన్నే వండాను. మళ్ళీ పప్పు అంటే అసలు తినరు. అందుకే క్యాబేజీ పచ్చడి చేద్దామని అనుకున్నాను. దీనికోసం ముందుగా ఎండుమిర్చి జీలకర్ర ఏపి తీసుకోవాలి. తర్వాత క్యాబేజీ వేగాక టమాటీ వేసి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గాక కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇకపోతే టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. బీరకాయ పచ్చడిలాగే ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, పోపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓపిక్గా మీ అందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఉంటాను. టాటా బాయ్.